అవసరంలో పోతరా అయ్యో హైవేది గాడి అల్లా హరిగడియలు 2 రోజులు కోరుతున్నాయి 7 గడియలు 8 రోజులు కోరుతున్నాయి 8 గడియలు లేకుండా పిండం గుడి ఎదురుతున్నాయి గుడి పిల్లలు కదా అయ్యా 9 గాడియల్లా 9 గాడియల్లా తొలిగాడే పిండ అమ్మ 9 గాడియల్లా కళ్ళ తల్లికైనా గాని 9 గడియల్లా కళ్ళ తల్లికి తొలికాడుతున్న పిండములు ఎత్తలేవ రాజులు ఎత్తలేత ఒడికొమ్మ కుసుండ రాజు కుసుండకున్న మౌడి కొమ్మ కళ్ళు నిండు సూర్య మనసు ఎప్పుడైతుందో 7 దాసాల్లో వెలిసింది మంత్రసాని వాళ్ళకి మంత్రసాని వాళ్ళకి వచ్చి సల్లని కాంపులు బయట పెట్టి అడిగినత్తగా తొలిచి సాగే వాళ్ళ వల్లది అప్పుడు మంత్రసాని వాళ్ళకి వచ్చి పక్కన కూర్చుండబెట్టిండ్రు 7 దాసుల్లో బంధు కాట కన్న తల్లి మంత్రసాని ఓ బంధు కాట కన్న తల్లి నట్టుల కన్న తల్లి సూసిన రాని కొట్టునిట్టు ఆడుతున్నది తల్లిగారు చల్లగుంటే తల్లిగారు ఇంటికన్నా చల్లటి కాదు ఏంటంటే ఎనకటి నా తల్లి అత్తగారు చల్లగుంటే అత్తగారు ఇంటికాడు ఎనకటి నా తల్లి అత్తగారు ఇంటికన్నా చల్లగా కాన్పులేదు కాదు ఈనాటి తల్లి అడగాకుండా ఇడగాకుండా మాత్రం దవకల్లలు అవుతున్నారే అమ్మో అమ్మా దాసి ఉన్నారే దాసి ఉన్నవి ఎలా ఓలగోలే అంటే ఎవరికి పోతావే అయితే పొద్దు వాళ్ళకు మా పోలకు ఏదానివి ఎలా ఓలకోలేదా దాసి కుసకుసు ఉన్నావని నీ ఇంటికానే ఉన్నామా అంటున్నా అబ్బా నాతోనే ఉన్నా నీతోనే ఉన్నాం ఇలా దాసి అయినా అగో చూడే దాసి అమ్మా అమ్మా కావాలి దాసి అమ్మమ్మ నేను అవుతానే అమ్మ ఓయమ్మ నేను బారేనమ్మా అమ్మమ్మ నేను తాళాలే అమ్మ ఎంత రంగుల బిల్దమోయమ్మ అబ్బా అమ్మ ఎంత రంగుల బిల్దమోయమ్మ అమ్మ ఎరమ్మ గేకేలేకమ్మ ఎంత రంగుల బిల్దమోయమ్మ అమ్మ మంత్రాచాను నాకేమమ్మా మంత్రాచాను అమ్మ నడమల్లా కలగలుగుతానే వాసుకో నీ బాంచన అయితే నా వల్ల తల్లు మానే నడమల్లా కలగలుగుతానే అమ్మా రాముడానే చేతు అయ్యో దేవుడానే నువ్వదు రాముడానే చేతు కట్టంలో మనవాడికి మొగల కనరాకవాడి కట్టంలో అబ్బా దాసి బాబా నాకు వచ్చిన కట్టం నీకు వచ్చిన మంచిగా ఉందా నాకెందుకవ్వా నాకు దాసి అమ్మా బట్టంతా పసుబాయనమ్మా నాకు బడంత రూపాయనమ్మా బట్టంతా పసుబాయనమ్మా రామ రామ కృష్ణ కృష్ణ అనుకోవాలి అమ్మా కొండలో ఏమన్నా జరంత మీది గట్టి దేవుళ్ళకి మొక్కే బాబా కొండగట్ట అంజన్న తిరుపతి ఎంకన్నా ఎక్కడున్నో కోరలి మల్లన్నా మా తల్లి పిల్ల సల్లా గడ్డకు పడితే మా కుర్మయ్య గుండు కొట్టిస్తాము అయ్యా కొండాలో నాకు చెప్పాలో కొండాలో ఏంటి పుణ్యం ఉంటది కళ్ళ తల్లి సూచన రానికైనా పొట్టలో పిండవుతాయి చాలు దూరంగానే నోటి గుంట ఉడితే ఎంగిలి పిండవా నువ్వు కూట ఉడితే ముక్కిడి పిండము
అరిసేట గుంట గుర్తు ఎస్త పిండవు గుంట గుర్తు సాగిరి పిండవమ్మా అయ్యో దేవో మహారాజా అరే పిండ అయ్యో బాలా అయ్యో బ్రహ్మణ ఆ కళ్ళ తల్లికి పంచ వాళ్ళ బాల బయట వాళ్ళ కళ్ళ తల్లి ముక్కాల మూడు గంటలు ముచ్చబోతున్నది ఏడుగురు దోసలు కళ్ళ బిడ్డలు కళ్ళ దోసలు ఆ కన్న తల్లి ఏనాడు మూర్చ చెందంగా ఏనాడు ఏడుగురు అపరంగి దాసులు ఎంత ఉండి వస్తే ఎక్కడున్నాయి అని శశి ఏడున్నాయి నువ్వు ఏడుంటది నీ మన దొరసాని డెలివరీ అయినట్టున్నది మరి కొడుకో బిడ్డనో పుట్టినట్టున్నారు మరి చూడే నువ్వు అన్నిటికి పెద్ద కదా అయ్యో ఈడుకు పెద్ద జోడుకు పెద్ద 4 చూసినావు 4 వేసినావు 5 చూసినావు కాంతి చూసినావు అయితే నువ్వే చూడంటున్నావా నేను చూస్తా గాని నన్ను మాత్రం భయపట్టి కూరి నాకు పొద్దు ఫిరికి ఎందుకు చూపులో గిట్లున్నా కానీ పొద్దుకే భయం ఎందుకంటే నాకు భయం అవుతుంది అబ్బో తెలంగాణ కూడా తోటికి వచ్చినా పెళ్ళాము తోలుకొనిపోతా నువ్వు గంత పిరికి నీకు సరేగానక్క మన దొరసాని కనుక ఈ ఇప్పుడు కొడుకో బిడ్డ పుట్టిండు చూడు అంటున్నా చూస్తా గాని భయపట్టి కూరి భయపట్టి చూడు ఏం లేదు చూసుడే జయగాలి జయగాలి నీ పోటీ ఏమంటే అందుకే చెప్పేది ఎవరైనా భయపట్టి అంత భయమా ఉండదా అబ్బా అయ్యో కరెంట్కి ఇప్పుడేవో అన్న కరెంట్ పోయింది ఆవిడ ఏడుకు కరెంట్ పోతుంది ఏడు కరెంట్ వెళ్ళబోతుంది నీకు ఎగిరం తక్కువ ఎగిరం తక్కువ ఉందా నేనేమన్నా అసొంటిదా అన్న నేమన్నా ఇసొంటిదా అన్న నేను సంసారి కాకుతోల కొంపకేసరి పెట్టినా కొంపకేసరి పెడితే ఊకుంటారా అయ్యో అయినా సరే నాకు ఇద్దరు లేవా వీడికి పుణుక్కుంటా రాబట్టి వీడికి 18 ఏళ్ళ పొద్దు అవుతుంది అయ్యో పిల్లనో పిల్లగాడో ఉణుకుతా ఇట్లా ఉణుకుతా ఏదనో డేర్ పడదా పిల్లనో పిల్లగాడో చూడు ఓ మై గాడ్ చెల్లె పోయినాయి చెల్లె ఏంటిది అంటున్నావా 10 లక్షలు పోయినాయి ఓ పల్సర్ బండి పోయింది పల్సర్ బండి నాకు అనరాక నీకు ఇనరాక అదే పల్సర్ బండి పోయింది డైనింగ్ టేబుల్ పోయింది డబుల్ కట్ మంచం పోయింది 100 బోర్లు పోయినాయి చెల్లె ఆడవిలో ఉట్టింది కళ్యాణ లక్ష్మి వస్తుంది ఇప్పుడు మొన్న చెక్కులు పెట్టిర్రు ఇక డ్రా చేసుకోవచ్చు బిడ్డే పుట్టింది ఒక్కడి చక్కగా నీ నోట ఒక పాట వాడిగా మన పాట వాడు కదా తల్లికిస్తే ఆమె వాడుకుంటది అయ్యో దొరసాని మోటు ఉంటది కన్న తల్లి ఏనాడు పాట పాడుకుంటే మంచిగా ఉంటది అని అయితే దొరసాని కడుగన్నా పిల్లలు మంచిగా మై గాడ్ కడుగుదామంటే నీళ్లు లేకపోయా నీళ్ళు ఎత్తుకురాపోయిన నీళ్లు ఉన్నాయి అంట లోపల నీళ్ళు మత్తుగా ఉన్నాయా కట్టుంది అక్కడ మగ్గుంది అయ్యో చెల్లె ఇప్పుడైనా కానీ నీళ్ళ కంటే నీళ్ళు తీసుకొచ్చి పిల్లలైనా కడిగి గాలిద్దామా అని ఇక నేను వెళ్ళిపోతున్నా అని వెళ్ళిపోతున్నారు రామ రామ హల్ల నేరాడి నేరియాలో అల్లానే రెడికొమ్మ నేరియాలో నేరాడి నేరియాలో అల్లానే రెడికొమ్మ నేరియాలో హల్ల నేరాడి నేరియాలో అల్లానే రెడికొమ్మ నేరియాలో నేరాడి నేరియాలో అల్లానే రెడికొమ్మ నేరియాలో హడికెళ్ళి కావాలి నేరియాలో ఎడవతో ఉన్నది నేరియాలో హడికెళ్ళి కావాలి నేరియాలో బోరింగ్ బేటీకి నేరియాలో నేరాడి నేరియాలో అల్లానే రెడిపల్లు నేరియాలో బోరింగ్ బేడికి నేరియాలో రణవచ్చి పశ్చిమ నేరియాలో ఓ అక్క ఓ అక్క వెళ్తున్నాయి ఆ బోరింగ్ నీళ్లు అబ్బా అక్క దీనికి కొట్టి చేతులే కూస్తున్నాయి గాని ఒక్క సుక్క ఒక్క శిలువు రాలుతుంది అది లేదట
అది ఎప్పుడు వేసిన బోరింగ్ ఈ ఎప్పుడు వేసిన బోరింగ్ అంటున్నావా? ఎన్టీఆర్ కాలంలో ఏపిచ్చి ఎన్టీఆర్ ఇంకా ఉంటుంది, అది లేదట. అది ఇంకిపోయింది మొత్తం, ఇంకిపోయింది. ఈ బోర్ బంద్ చేస్తారు. ఇంకా అల్లల్ల నేరాడినేరియాలో అల్లానే రెడికమనేరియాలో బోరింగ్ వేడిగినేరియాలో రణవత ఉన్నదియాలో నేరియాలో అల్లానే రెడికమనేరియాలో బోరింగ్ వేడిగినేరియాలో నా భారతం నాది నేరియాలో చూసా ఆ బోరింగ్ వేడిగినేరియాలో నా భారతం నాది నేరియాలో ఆ బోరింగ్ నీళ్ళు వస్తున్నాయా? ఈ బోరింగ్ కాడికి వచ్చి నీళ్లు కొడుతుంటే బుడుక్కు 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 వచ్చుకుంటూ పోతున్నాయి. అంటే ఆపుకుంటూ పోతుందా? ఆపుకుంటూ పోతుంది. ఎప్పుడు వేసిన బోరింగ్ ఇది ఎప్పుడు వేసింది అంటున్నావా? మరి వైఎస్ఆర్ చచ్చిపోయిండు, ఆ కాలం కూడా అటే పోయి ఉండే. ఈ బోరు కూడా బుడుక్కు బుడుక్కు వచ్చుకుంటూ పోతుంది. మరి కేసీఆర్ కాలంలో వచ్చింది, ఆ బోరు కూడా చూసేద్దాము. అయ్య భారవతం ఉన్నది నేర్యాలో నా శ్రీవతం ఉన్నది భారవతం ఉన్నది నేర్యాలో నా శ్రీవతం ఉన్నది నేర్యాలో అక్క నీళ్ళు పడ్డాయి ఆ బోరింగ్ కదా. అబ్బా పులు పోతుందా? ఇక నీళ్ళు తీసుకోరా. అల్ల ఎరాడి నేరియాలో నా అల్లానే రెడికమనేరియాలో అల్ల ఎరాడి నేరియాలో నా అల్లానే రెడికమనేరియాలో ఐ భారవతం ఉన్నది నేరియాలో నా శ్రీవతం ఉన్నది నేరియాలో భారవతం ఉన్నది నేరియాలో నా శ్రీవతం ఉన్నది నేరియాలో కష్టంలో పడాలి. అక్క ఇక నీళ్ళు తెచ్చినావు కదా, ఏదా కడికి గాలిద్దాము. శీత నెట్ అనేది అవుతుంది, నాని అవుతుంది. ఇయో మన ఒక బిడ్డను కడికి గాలిచ్చినాం. మరి ఇలా ఈ పొద్దు ఎలా ఆడబిడ్డను కడిగి గాలిచ్చినాము కాబట్టి దురసాని చేతిలో బల పెడితే లాలి పాటలు పాడుకుంటూ లవడి దొర పాటలు పాడుకుంటుందా అని దురసాని చేతిలో బల పెడుతున్నారు. రామ రామ అమ్మా దొరసాని, ఇక నువ్వు కోరుకున్నట్టుగా బిడ్డ పుట్టింది. ఆ బిడ్డ పుట్టుడు ఈ ఉరుముడు అటింత పానం ఇటింత పానం కడిగినము గాలిచ్చినము. నువ్వు మంచి లాలి పాటలు పాడుకుంటావా, జోల పాటలు పాడుకుంటావా, పేరు పెట్టుకుంటావా, ఇక నీ ఇష్టం, నీ బుద్ధి. అయినా పదవాళ్ళ కన్న తల్లి ఆ కన్న బిడ్డన కడిగాలిచ్చి కన్న తల్లి చేతి లోపల పెట్టగానే ఆ తల్లి సంబూరపడ్డది, సంతోషపడ్డది. ఓ బిడ్డ బిడ్డ నీకు కుసరి ఏమరాదు కుసరి బాబా కన్న బిడ్డకు తోల వాడుకుంటాను. తెముక 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 మంచలే గంగా తాళము గంగా తాళము గంగా రామలాలి రామలాలి సంసారమైన మతి రామలాలి బిడ్డ మొగ్గలంగీలు రామలాలి రామలాలి సముద్రమైన మతి రామలాలి రామలాలి
సముద్రమైన మతి రావలాలి చోట్ల గారించి అందుకోర నాయన్న పరుగుల మీద విధానకల మీద రవలాలి మంచి రవలాలి సౌదారవే మంచి రవలాలి రవలాలి మంచి రవలాలి సౌదారవైన మంచి రవలాలి ఆ కథ చూసిన జోడవాడంగా ఆ జోసపున్నారు 4 గర్భగుడి లోపల బలమిచ్చిన జంగమయ్య గారి చేతి లోపల కనబడుతుంది. రాజా భూలోక నగరం లోపల బుద్ధిమంతుల పట్టమైన సూర్యేంద్రపుడి పట్టణం లోపల సూర్యేంద్ర మహారాజు భార్య సుశీలరాలి తన పాల పట్టుకొని బిడ్డ పొలం ఓడి కట్టుకున్నది. బిడ్డ వచ్చినాక భార్య భర్తలు సంపూర్ణపడుతున్నారుగా ప్రాణం మన్నడు ఎవడు ఎవరు ఏడుగురు దాసాలు వేసింది నా భర్త రాజుల కసిరి మీద రాజు రాజు వెళ్తున్నాడమ్మా. నా భర్త వేడుకోగలిగే నా భర్త చెప్పినట్టుంటే 321 రోజు నాడు నా బిడ్డకు పేరు పెట్టుకోవాలి. ఏడుగురు దాసలు పోయి ఆ యొక్క రారాజుకైనా కసిరికాడు చెప్పంగరే రాజు యువసేన అరవైనా మరి ఆ యొక్క నా బిడ్డ పుట్టిందట 321 రోజు దాకా ఎవరింటి లోపల పొగెళ్ళద్దు అన్నదానం వస్త్రదానం భూదాన భూదాన స్వర్ణదానం చేస్తున్నా అని పట్టం లోపల దండోర వేయించిండు తోడు పెట్టిండు తల్లి చూసిన రాని భర్త మొక్కలు చూస్తుంది. నా భర్త చదువు నా బిడ్డ నా కన్న తల్లి భర్త చేతిలో పెట్టి పెట్టింది. బిడ్డకు ఒక ముక్క పాలిచ్చి కన్న తల్లి భర్త ఏనాడు తొట్టల్లో వెంట పెట్టింది. ఆ భర్తకు పోయినా పెట్టిన తర్వాత కనుక భర్త అయిన పల్లెం లోపల కన్న తల్లి మొదటి ముక్క తల్లికి మొదటి ముక్క దాని కింద పడుతున్నది. రాజు వచ్చిండు ఏమో పట్టు వేసిండు బంగారు బల్లి రూపం లోపల దర్వాజ ఉత్తరాశి కడిగేదాన్ని కూర్చొని ఉండగానే అందుకే అంటే ఎవరాలు చనిపోయే వారికి యువధర్మరాజు కళల్లో కనబడతారాట లోపల గుడ్ల కుప్పకి యువధర్మరాజు కనబడతాడాట ఊరి లోపల ఊర ఉప్పకి యువధర్మరాజు కనబడతాడాట సంఘ లోపల సంటి పిల్లకి ఎవడు యువధర్మరాజు కళ్ళల్లో కనబడతాడాట ఆ బడి లోపల పిల్లలుంటేనే బడికి శృంగారం అంటారు. గుడి లోపల దేవుడు ఉంటే గుడికి శృంగారం అంటారు. ఇంటి లోపల ఇద్దరు మొగలుంటే ఇల్లుకు శృంగారం అంటారమ్మా. తల్లి ఏమబాక వేసింది అదే అమ్మా. తల్లి యమధర్మరాజు పాదాల కాడబడ్డది. ధర్మరాజు నీ కళ్ళు ఒక్కదానే ఒక బిడ్డయాని ఇవాళ నా ప్రాణం వెళ్ళిపోతే నా బిడ్డకు మాల గుర్తు లేక వాళ్ళకెవరంటారు మాల గుర్తు లేక ఏ తల్లి వచ్చి చోలవాడిపోతుంది ఏ తల్లి వచ్చి వచ్చిపోతుందయ్యా తల్లి గారి బిడ్డలు రాబో దేవుడు అయ్యన్న పాలు రాదు కప్పుడు చూడు కట్టి కట్టు కట్టి కావాలి అంజల్ల పాలు
కట్టె కట్టె కావాలి వెళ్ళిపోదు అదే నా బిడ్డ వెళ్ళిపోయిన తెల్లవారి నా గిట్ట మీరు గిడుస్తారు బస్ ఉండండి 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 అది పోతే కోమటింటి పొన్న కోత బిల్ల తండ్రి బిడ్డ బాబుంటి పొన్న బాబు బిల్ల ఇలా పాడిల్ల వల్ల బిడ్డ పాము బిల్ల తండ్రి బిడ్డ నేను ఎల్లు బిడ్డ తెల్లారి బిడ్డ తల్లి లేని బిడ్డ బిడ్డ ఏ చెట్టు గట్ట బిడ్డ ఏ గుట్ట గట్ట ఎదిగాని బతులు బిడ్డ ఏ చెట్టు కడతావమ్మా ఏ గుట్ట కడతావమ్మా ఓ బిడ్డ ఇలా వారానికి ఒక అంగడంటారు బిడ్డ అంగట్ల కాడ తల్లు ఎన్ని రకాలు తెచ్చి పెడతారు కాదు బిడ్డ ఇలా ఏడాదికి 12 పండుగలు అంటారు బిడ్డ కన్న తల్లి పెట్టుకుంటే 12 రకాలు చేసేది కన్న తల్లి నా బిడ్డ ఓ బిడ్డ 7 గంట తల్లి పోయినా ఎగుల గుళ్ళంత తల్లి ఉంటే కొమటింటి కొట్టాలు ఉడిసి బిడ్డ పౌనింటి బాసలు రోవి లేని కట్టం చేసి కాని కైకిలు చేసి కన్న బిడ్డలు అదేది తల్లిరా అయ్యా అయ్య నాద రాము నాదా నాదా తిన్న నాడే నాదో మనది తెలుగనాడు జంట నాద పడుతు నాడే నాదా మనది పైరాడే జంట పెళ్లి నాడే నాదా మనది ప్రేమనాది జంట నా జంటవతి నాదా నేను వెళ్ళిపోతా ఉన్నా ఇయ్య కొడుకులైనా నాదా నాద బిడ్డలైనా నాదా ఓ నాదా ఇలా మన కొడుకు తోడ బిడ్డ పలముగా వన్నాని నాదా తిరిగని యాత్ర లేదు మురిగని గుండము లేదు కొట్టని కొబ్బరికాయ లేదు మొక్కము లింగము లేదు నాదా ఇలా బిడ్డ పొలం ఎత్తుకున్నందుకు నాదా నా ప్రాణం పోతున్నదే నాదా అయ్య చిన్ననాడు నాదా మన గలాది జంటువా ఓ నాదా నీకు నాకు లెక్కనేటప్పుడు నీ తల్లిదండ్రి నా తల్లిదండ్రి ఇలా చెక్క బొమ్మలకు లెక్క వేసినట్టు వేసిండు నాదా పాపాన భార్య భర్తలు నాదా తోవంటి పోతుంటే అన్నది ఎల్లన్నరే అయ్యో ఓ నాదా ఎల్ల నేను పోతే ఇలా బిడ్డ ఉంటది నాదా చదువుకుంటే పుణ్యం నాదా చంపుకుంటే పాపము 20 చేత కొట్టకు తండ్రి ఎంగిన ఉంటది ఇట్టకు నాదా మారు లగ్గ మాడకు మన వల్ల బిడ్డలు వేయకు ఒకవేళ మారు లగ్గ మాడి మన వల్ల బిడ్డలు వేస్తే సచ్చిందాని బిడ్డలు నాదా వచ్చిందాని కాళ్ళ కింద అంటారే నాదా వచ్చిన మరుమల్లము నా తల్లి మందంటేవో మాకంటేవో నా కన్న కడుపు గండి పోతుంది నాదా 10 మంది కొడుకులు లేరు 10 మంది బిడ్డలు లేపాయి అయ్యా తల్లి భర్త బాధాల కాడ ఓ దేవుడు తల్లి సుశీల రాని కాదే అయ్యా విడవీడ కన్న తల్లి ఓ దేవుడు ఆ కొట్టుకుంటా ఉన్నదమ్మా ఎవరా ఎల్ల వీరపట్నం గ్రామం లోపల దెరగొల్ల వారినల్లా బాపు మల్లేశం ప్రాణం వెళ్ళిపోంగా ఆ కొడుకు సామన్న యాదికి రాచన కోడలు లావన్న యాదిగచ్చరా దేవుడా ఎల్ల బిడ్డల బలగ మల్లుల బలగం అందరాది కచ్చిన ఎల్ల వెళ్ళిపోయే జీవనాన్ని ఎవరు రాపలేరు రా దేవుడా తలంత బలగమున్నా ఎల్ల ఎవరు తల కూర్చుంటారు కానీ వెళ్ళిపోయే జీవనాన్ని ఎవరు ఆపలేరు ఎల్ల
ఎల్ల కన తల్లి ప్రాణం వెళ్ళిపోయినట్టు కన తల్లి సుశీల రానేవ్వ భర్త కంటే ఆడ తల్లి ముందు ప్రాణం పోయినా ముత్తైద సావంటారమ్మా. ముత్తైద సావంటే ముగ్గురు ముత్తైదలు ఎంబడి ఉంటారు. పసుపు అంటే పార్వతి, కుంకుమ అంటే లక్ష్మీదేవి, బియ్యం అంటే సరస్వతి దేవి. అవి 3 వెళ్తేనే వెలుకంగా ఒడివాల బియ్యం, అవి 3 వెళ్తేనే సచ్చిన్నాడు దిప్పుడు గల్ల బియ్యం, ఈ అవి 3 వెళ్తేనే తెలవాల బియ్యం అమ్మా. కన్న తల్లి ఎల్ల ఈ రోజు ఆ భర్త బాధాల కాడవాడి నాదా అయ్య నా ప్రాణం పోతున్నది. ఓ బిడ్డ నేను 21 రోజు దాకా బతికి ఉంటేనే బిడ్డో నీకు పేరు పెట్టుకునే బాకున్నది కానీ ఇక నా సౌగంధానికి నా గర్భానికి వచ్చినావు బిడ్డ. కన్న తల్లి పేరు పెడితే ఎల్ల లోపలు వెళ్తారమ్మా. ఓ బిడ్డ సకల కరుణ సంధ్యారాణి కన్న బిడ్డ పేరు పెట్టింది. ఆ బిడ్డను తీసి భర్త చేతులు పెట్టి నాదా ఇక నా ప్రాణం పోతున్నది, నాదా నా జీవనం పోతున్నదా అని ఇక బతక నేనుండా, ఇక బతక నేనుండా, ఇక నేను బతక ఓ నాదా నాదా ఇక బతక నేనుండా. నాగా పాప గారు దేవుడు, ఆ పాప గారు దేవుడు పాడు రాతలు రాసిందే ఓ నాగా. నాగా పాప గారు దేవుడు నాగా దోసగారు దేవుడు, ఆ దోసగారు దేవుడు దొంగ రాతలు రాసనా నాగా దోసగారు దేవుడు. ఇలాగా పోతున్నా 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 నేనెళ్ళిపోతున్నా ఓ నాగా. నాగా పోతున్నా పోతున్నా ఈ రోజు కనుక బాబు మల్లేసే ప్రాణం వెళ్ళిపోగా ఇలా భార్య ఎలా పోసవని వినలాడిపోయినాడు. ఓ బాబా పోసవన ప్రాణం వెళ్ళిపోతున్నది. ఇలా బలిగంలోకేలి వాసిపోతున్నా, ఇలా బలిగం పైన వాడిని పోతున్ననే భార్య. నేను ఊరు దాటిపోతున్నా, ఊరు దాటిపోతున్నా బలిగంబు పై రామరా. అయ్యో బాబా రావే పోసవ్వా. ఓ బాబా పోసవ్వా నేను 4 రోజులు బతుకుంటే కుక్క కావలి వలె ఉందనే బాబా. నేను నక్క కావలి వలె కూర్చుండు, ఇంటిలో వలె కూర్చుంటే మళ్ళీ దేవుడు వలె కనబడదు నాదా. ఇలా మళ్ళీ ఎట్లా మాకు కనబడతారేనా అయ్యా. అయ్యో కొడుకురా వాసేనా, బిడ్డలా వాసేనా తను వెళ్ళిపోయింది. ఓ బాబా అయ్యో బాబా రావే పోసవ్వా.